మెడ్చల్ జిల్లా ఉప్పల్లో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 64వ వర్ధంతి అంబేద్కర్ పూలే మహాజన సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ పూలే మహాజన సంఘం మహిళా వింగ్ రాష్ట్ర కన్వీనర్ హేమలత మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించిన మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని, ఆ రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశగా దళిత ప్రజా సంఘాలు అన్నీ ఐక్య సంఘటనగా ఏర్పడి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. రాష్ట్ర కన్వీనర్ మంత్రి ఆంజనేయులు మాట్లాడుతూ, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశంలోని ప్రజలందరికీ ఓటు హక్కు కల్పించి రాజ్యాధికారాన్ని నిర్ణయించుకునే హక్కు కలుగుజేశారని, అదేవిధంగా దేశంలోని అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అర్పించినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారని అన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పాలనను విమర్శిస్తూ, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని తొంగలో తొక్కడానికి చేసినటువంటి ప్రయత్నాలన్నీ తరిమి కొట్టాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఆదివాసులకి పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగానికి ప్రమాదం ఉందని తెలియజేస్తూ, భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశగా అంబేద్కర్ పూలే మహాజన సంఘం బహుజన సంఘాలన్నీ కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా రాష్ట్ర కోశాధికారి దుబ్బా దశరథ్, మహిళా విభాగం రాష్ట్ర కన్వీనర్ హేమలత, అనిత, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అంబేద్కర్ పూలే మహాజన సంఘం రాష్ట్ర కమిటీ నుండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 64వ వర్ధంతి కార్యక్రమాన్ని మేడ్చల్ జిల్లా ఉప్పల్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిర్వహించడం జరిగింది. ఈరోజు మేము ఈ వర్ధంతి కారణంగా మేము తెలియజేసేది ఏంటంటే, భారత రాజ్యాంగానికి ప్రమాదం ఉంది అని చెప్పి దళిత సంఘాలు అన్నీ ఏకతాటిపైకి రావాలని చెప్పి మన దళిత సంఘాలు, మన మిత్ర సంఘాలు అన్నీ ఏకతాటిపైకి వచ్చే దిశగా వాళ్ళు పోరాటం చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఆదివాసులంతా ఏకతాటిపైకి వచ్చి మన భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశగా మనం అందరం పోరాటం చేయాలని చెప్పి, అదేవిధంగా భారత రాజ్యాంగానికి కుక్కలో దొక్కుతుంటే ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులంతా వాళ్ళు జైబీ అనుకుంటూనే భారత రాజ్యాంగాన్ని తుంగలో దొక్కడానికి వాళ్ళు సహాయం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా సిగ్గు జరం తెచ్చుకొని భారత రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతున్నారు. కాబట్టి దాన్ని కాపాడుకునే దిశగా మనము ఖచ్చితంగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాను. భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశగా అంబేద్కర్ పూలే మహాజన సంఘం ఉద్యమాలు చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. జై భీమ్. అనగా అంబేద్కర్ గారి 64వ వర్ధంతి సభ సందర్భంగా అంబేద్కర్ గారికి పూలమాలలు తీసుకుంటాం. పూలమాలలు వేసి వర్ధంతి నివాళులు అర్పించడం జరిగింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మన రాజ్యాంగాన్ని తొంగలో దొక్కే ప్రయత్నాలు, రాజ్యాంగంపై కుట్ర జరుగుతుంది. కాబట్టి దళిత సంఘాలు, బహుజన సంఘాలు అన్నీ ఏకతాటిపై ఆ కుట్రలను తిప్పి కొట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. కాబట్టి మిత్రులారా, ఇకనైనా ఆలోచించి అన్ని కుల సంఘాలు, బహుజన సంఘాలన్నీ ఏకతాటిపై కొట్టి మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉంది. కాబట్టి అన్ని కుల సంఘాలు ఐక్యంగా పోరాడాలని అంబేద్కర్ పూలే మహాజన సంఘం